హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. 2 డేస్ అవుతుందన్నమాట వీడియో పెట్టి. ఈసారి అయితే బాగా లేట్ అయిపోతున్నాయి అనమాట. ఛానల్ మానిటైజేషన్ అవ్వకముందంతా చాలా కష్టపడ్డాను. ఇప్పుడు మానిటైజేషన్ అయ్యింది, గూగుల్ పిన్ వచ్చింది. ఇప్పుడైతే వీడియోలు అయితే రెగ్యులర్గా అయితే పెట్టలేకపోతున్నాను అనమాట. అలాగే ఈరోజైతే వీడియో వచ్చేసి కనీసం ఈరోజు వీడియో పెట్టకపోయినా కూడా ఇంకా మన ఛానల్ డల్ అయిపోతుంది. ఇప్పటికే డల్ అయిపోయింది అనమాట నేను వీడియోలు పెట్టకుండా ఉండేసరికి. యూట్యూబ్ అంటేనే రెగ్యులర్గా వీడియోస్ పెడితేనే అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక 2 రోజులకి 3 రోజులకి వీడియోలు పెడితే వ్యూస్ అయితే చాలా వరకు అయితే తగ్గుతాయి అనమాట. ఇక నుంచి నేను డైలీ పెట్టాలనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు పెట్టగలుగుతానా లేదా అన్నది. నాకు కొంచెం వేరే పని ఉండటం వల్ల రెగ్యులర్గా అయితే వీడియో పెట్టలేకపోతున్నాను. అందులో కిచెన్ దగ్గర కూడా కొంచెం వీడియో పెట్టాలంటే నాకు ఆ ట్రైప్యాడ్ సెట్ అవ్వట్లేదు అనమాట. అందుకోసమే ఈరోజైతే కొంచెం అక్కడ వేరే కొంచెం డైలీ వీడియో పెట్టడానికి అక్కడ వంట చేసేటప్పుడు ఆ వీడియో తీయడానికి కొంచెం వేరే పని అయితే చేశాను. నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తానమాట. ఇక నుంచి నేను డైలీ వీడియో ఖచ్చితంగా అయితే పెట్టాలన్నమాట. ఈరోజైతే ఇక ఇదిగండి వంకాయ మసాలా కూర అయితే చేశాను. ఇంకో పక్క అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఇక అవన్నీ ఫ్రై చేశాను కదా, ఇదిగండి పచ్చిమిరపకాయలు అయితే ముందుగానే ఫ్రై చేశాను. ఇక ఇక్కడ కొత్తిమీర టమాటాలు ఉల్లిపాయ ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట. ఇక ఒక పక్క అయితే అన్నం కూడా వండేసాను. ఇక ఉదయం అంటే హడావుడిగా ఉంటుంది కదా, మీకు తెలిసిందే కదా. ప్రతి ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి ఇక డైలీ త్వరగా అయితే వంట అయితే చేయాలి కదా. ఇక వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇక పిల్లలకైతే బాక్సులు పెట్టడానికి నేను వంకాయ మసాలా కర్రీ అయితే చేశాను. ఇక ఫుల్ వీడియో అయితే అంటే వంకాయ మసాలా కర్రీ అందరికీ తెలిసిందే కదా, అందుకని నేను కూర మొత్తం చేసిన తర్వాత అయితే చూపించాను. ఇక అంత ముందు రోజు నేను టమాటాలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాను అనమాట. అవన్నీ ఇదిగండి మీషోలో ఈ బాక్స్లో అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి అనమాట. దేనికి దానికి క్లియర్గా మనకి కనిపిస్తాయి. ఇలా పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులైతే 10 రోజుల దాకా అలాగే పాడవకుండా నిల్వ ఉంటాయి అనమాట. ఇక టమాటాలు కొత్తిమీర అయితే అందులో పెట్టేశాను. ఇక ఇక్కడైతే ఇదిగండి టమాటా పచ్చడి అయితే తొక్కేసాను అనమాట. ఇది మిక్సీలో కన్నా రోట్లో టమాటా పచ్చడి బాగుంటుంది. కానీ కొత్తిమీర వేస్తాను కదా, కొంచెం కాడలు కాడలుగా మనం తినేటప్పుడు తగులుతూ ఉన్నట్టుగా ఉంటాయి. కానీ రోటి పచ్చడే టేస్ట్గా ఉంటుంది. కానీ నేనైతే కొత్తిమీర వేసాను కదా, ఈ రోట్లో కన్నా మిక్సీ పడితే కొంచెం కొద్దిగా కాడలు కూడా లేకుండా బాగుంటాయని అనుకున్నాను. కానీ ఇలా చేసినా కూడా తొక్కలు తొక్కలుగా ఉన్నా కూడా రోటి పచ్చడి టేస్ట్గా ఉంటుంది కదా. అందుకోసమే నేను ఉదయం పిల్లలకైతే వంకాయ మసాలా కర్రీ చేసేసి పెట్టేసాను. ఇక ఇదంతా చేస్తుంటే లేట్ అయిపోతుంది కదా. నాకైతే టమాటా కొత్తిమీర పచ్చడి తినాలని ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత ఇక ఈ పచ్చడి అయితే చేశాను. ఇదిగండి ఇక అదంతా ఉదయం పూట అనమాట. ఇక మధ్యాహ్నం నుంచి కారం అయితే పట్టించుకొచ్చారనమాట. అంటే మా ఆయన అయితే ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాడు. కారం అయితే పట్టించుకొచ్చాడు. కిలో అనమాట. మిరపకాయలు ఎర్రటి మిరపకాయలు అయితే తీసుకున్నాం అనమాట. కారం అయితే చూసారా ఎంత ఎర్రగా ఉందో. కిలో అయితే పట్టించాను ఈసారి. ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి ఒక అరకిలో అంటే 35 కేజీ అయితే ఉంటాయి అనమాట. పచ్చి ఈసారి అయితే పట్టించాను అనమాట. అందులో అయితే నేను పసుపు అయితే వేయలేదు. అంటే పసుపు మసాలా అంటే సాంబార్ మసాలా వేస్తారు కదా, ఆ మిషన్లో వేసినట్టుగా ఉంది. అందుకే కొంచెం పసుపు కూడా అల్లుకున్నట్టుగా ఉంది. అందుకే కొంచెం పచ్చగా ఉంది. ఇదిగండి ఈ కడాయి అయితే ఇదైతే ఐరన్ కడాయి అనమాట. ఇదైతే నేను మా ఊరి నాంచారమ్మ తిరునాళ్ళలో అయితే తీసుకున్నాను అనమాట. 150 రూపాయలు, చెప్తే నమ్మరు. ఇదైతే తీసుకున్నాను. అప్పటి నుంచి అలాగే పెట్టేస్తున్నాను అనమాట. దీన్ని అయితే క్లీన్ చెయ్యాలి. ఈరోజు అవుతుందో లేదో తెలీదు. ఇక కారం అలాగే ఈ మసాలా పచ్చి అయితే పట్టించాను కదా, అవన్నీ సర్దాలన్నమాట. అలాగే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి ఇలా సపరేట్గా నానబెట్టేసాను అనమాట. ఇంతవరకు అయితే ఉంది. ఇంట్లో ఏంటంటే నెలకు సరిపడా ఇలా మసాలా అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలంటే హడావుడిగా ఉంటుంది కదా. అందుకని ఈ రోజంతా నాకు ఈ వర్క్ అయితే సరిపోతుంది అనమాట. ఒకసారి రెడీ చేసుకుంటే సరే కదా. ఉందనమాట. ఇక్కడైతే అల్లం తెల్లగడ్డలు అలాగే అక్కడ కారం అలాగే ఈసారి ధనియాల జీలకర్ర పౌడర్ అయితే నేను పచ్చియే పట్టించేసాను అనమాట. ఇవన్నీ సర్దాలి. అలాగే మా ఊరి తిరణాలకి నాంచారమ్మ తిరణాలకి అయితే ఈ బాండి అయితే తీసుకున్నాను. ఇంత పని అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ వంట పని అయితే చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉండండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఏదో అనౌన్స్మెంట్ ఇస్తున్నట్టు వాయిస్ అయితే వినిపిస్తుంది కదా. ఈరోజు అయితే సర్కస్ వాళ్ళు అయితే వచ్చారనమాట. మా ఇల్లు సెంటర్లోనే కదా. ఒకసారి నేను ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడు ఈ సెంటర్లో ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి అనమాట. మధ్యాహ్నం వాయిస్ ఎవరిద్దామన్నా కూడా అలాగే ఉంటుంది అనమాట. సెంటర్ పక్కనే అనమాట, మెయిన్ సెంటర్ పక్కనే. అందుకోసం కొంచెం ఈ అంటే నా బ్యాక్గ్రౌండ్ ఈ నాయిస్ అయితే వస్తూ ఉంటుంది.
ఇప్పుడైతే మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చనమాట. బయట కొనే కన్నా నేను ప్రతిసారి కొంచెం ముందుగానే ఇలా రెడీ చేసుకుంటాను. ఇదిగండి ఒక గంట పైన అవుతుందనమాట. కనీసం 2 గంటలు అవుతుంది. ఈ తెల్లగడ్డలు అన్నీ ఒలిసేసి పాయలు పాయలుగా తీసేసి కొన్ని నీళ్లు అంటే మునగ నీళ్ళైతే పోసాను. బాగా నానిపోయినాయనమాట. నానిన తర్వాత ఒక్కొక్క పాయగా ఇలా ఒలిసేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి. అసలు చేతులకు కూడా నిప్పులుండవు, గోర్లు కూడా నిప్పులుండవనమాట. ఈజీగా ఇదిగండి ఇక్కడైతే ఇలా నేను తీస్తున్నాను కదా! అలా తీసేస్తే ఈజీగా అయితే ఇలా వచ్చేస్తాయి. అసలు చాలా స్మూత్‌గా మన చేతులు కూడా నిప్పు అస్సలు ఉండవనమాట. ఇదైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. తెల్లగడ్డలు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలంటే చేయలేక షాపులోనే కొంటారు కదా! అందులో అయితే నల్లగా ఉంటుంది. అలాగే తొక్కు అంటే ఈ తెల్లగడ్డలు మీదున్న ఆ పైన ఉంటది కదా! ఆ తాట అనేది ఉంటదనమాట. అస్సలు బాగుండదు. బ్లాక్‌గా ఉంటుంది. బయట కొనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కూరల్లో గాని వేసామనుకోండి, కూర టేస్ట్ కూడా మారిపోతది. అస్సలు బాగుండవనమాట కూరలు. అందుకే నేను ప్రతిసారి కొద్దిగా సేపు కేటాయించుకొని కనీసం ఒక గంట పైనే ఒక 2 గంటలైనా సరే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకుంటాననమాట. అదే తెల్లగడ్డలు గాని మనం ఒక 2 గంటలో లేదా గంట పైన అసలు 2 గంటల సేపు గాని నానబెడితే ఈజీగా అయితే వచ్చేస్తదనమాట. అలాగే అల్లం కూడా ఇదిగోండి ఈజీగా ఇలా ఒక స్పూన్‌తో గాని, లేదా మనం కూరగాయలు కట్ చేసుకునే చాకుతోటి ఇలా ఈజీగా నీళ్ళల్లో తడుపుకుంటూ ఈ పైనున్న ఈ స్కిన్ మొత్తం అంటే తాట మొత్తం ఇలా తీసేసుకోవచ్చనమాట. బాగా ఇందులో ఉన్న ఈ అంటే కొంచెం అల్లం అంటే కొంచెం మురికిగా ఉంటుంది గదా! అది మొత్తం వచ్చేస్తది. అందుకే కొంచెం ముందడే నానబెట్టుకోవాలనమాట. ఈ 2 గాని మనం ఉదయం మనం వంట పని అయిపోయిన తర్వాత నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఇక అంట్లు, బట్టలు ఇవన్నీ చూసుకునేలోపు ఇవన్నీ నానిపోతాయి. ఇక మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో ఈ వర్క్ అంతా చేసుకోవచ్చనమాట. ఇలా నేనైతే ఇంట్లో ఒక పని తర్వాత ఒకటి అందులో మషాలా మనం ముందుగానే అయిపోకముందే ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇక ఉదయం పూట అప్పటికప్పటికి ఏదైనా మషాలా పట్టుకొని చెయ్యాలంటే చాలా లేట్ అయిపోతదనమాట. నాకైతే చాలా చిరాకనమాట. అందుకే నేను ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. చూసారు గదా! ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చనమాట. మీకు చూపించటానికి మాత్రమే ఇవన్నీ నేను చూపించాననమాట. ఇక మొత్తం నేను ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా పట్టుకుంటానో చూపిస్తాను. ఇప్పుడైతే చూసారా అల్లం అయితే నీట్‌గా ఎలా అయితే నీళ్ళల్లో పెట్టేసి కడిగేసానో, మళ్ళీ సెపరేట్‌గా నీళ్ళు పెట్టుకొని మళ్ళీ నీట్‌గా అయితే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇదిగోండి ఒక క్లాత్ మీద మనకి నిమ్మనేది లేకుండా అంటే తడేమి లేకుండా బాగా తుడుచుకొని ఆరిపోయిందనమాట అల్లం. ఇప్పుడైతే ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి తెల్లగడ్డలైతే నీళ్ళల్లో నానబెట్టుకున్నాం గదా! పైనున్న తాట మొత్తం తీసేసిన తర్వాత ఇది గూడా మనం కాటన్ క్లాత్ తోటి అంటే టవల్ ఉంటాయి గదా! పోసేసి తడి ఏమి లేకుండా తుడుచుకోవాలనమాట. అంటే క్లాత్ మీద పోసేసి మనం ఆ పైన అది కప్పేసి అలా అద్దుతూ తుడిచామనుకోండి బాగా నీట్‌గా అయితే ఆరిపోతదనమాట. నిమ్మేం లేకుండా చేసుకుంటే బావుంటుందనమాట. ఇక్కడైతే ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా అయితే అల్లం కొంచెం ముక్కలుగా ఆ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి తెల్లగడ్డలు, అల్లం కలిపి ఒకేసారి అయితే వేసేస్తున్నాననమాట. అంటే 2 భాగాలుగా అంటే ఒక అర కేజీ అర కేజీ తెల్లగడ్డలు, అర కేజీ అల్లం అనమాట. ఈరోజైతే నేను కేజీ అయితే చేస్తున్నాననమాట. ఇది నాకు ఒక నెల అంటే 1.5 నెల అలా వస్తది అని అనుకుంటున్నాను. ఎక్కువగా ఏందంటే మసాలా కూరలైతే చేస్తుంటాననమాట. నేను చెక్క, లవంగాలైతే పెద్దగా యూజ్ చేయను. ఇదిగోండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతున్నాను గదా! ఇందులో నేను కొద్దిగా సాల్ట్ అయినా, కల్లుప్పైనా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిలు, అలాగే కొద్దిగా పసుపు అంత ఎక్కువేస్తే వేసుకోనక్కర్లేదనమాట. ఇంక నేనెక్కడ నీళ్ళైతే వేయలేదనమాట. నీళ్ళు వేయకుండా మనకి మిక్సీ అయితే తిరగదు గదా! అందుకే ఆయిలైతే వేసుకోవాలి మిక్సీ తిరిగేలాగా. లేకపోతే ఇందులో నీళ్ళు గాని వేసామనుకోండి త్వరగా మనకి పాడైపోతదనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా బానే ఉంటుంది. కానీ బావుండదనమాట. కొంచెం ఆయిల్ గాని వేసుకొని పట్టుకున్నామనుకోండి గట్టిగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా గూడా ఎక్కువ రోజులుంటదనమాట. అదే నీళ్ళు గాని వేస్తే కొద్దిగా నీళ్ళుగా ఉన్నట్టుగా ఉంటది. అంటే కొంతమందయితే అలాగే పెట్టుకుంటారు. నేనైతే ఇలా పడతాననమాట. ఇంకేమి దీంట్లో అయితే వేయను. కొద్దిగా గూడా వాటర్ వేయను. తడి ఏమి లేకుండా నేను అల్లం, తెల్లగడ్డలు ఇవన్నీ ఆరిపోయేలాగా అంటే క్లాత్ తోటయితే తుడుచుకుంటాననమాట. అలా చేయటం వల్ల అల్లం పేస్ట్ అయితే పాడవదు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా గూడా. అలాగే ఇక్కడైతే కారం, ఈ మసాలా పౌడర్ అయితే నేను ఇలా డబ్బాలైతే పెట్టుకుంటున్నాననమాట. ఈసారి ఈ ధనియాల జీలకర్ర పౌడరు ఇదంతా పచ్చియే పట్టించేసాననమాట. కూర టేస్ట్‌గా బావుంటుంది. అలాగే వాటిల్లో టేస్ట్ అనేది మారకుండా ఉంటుందని ఎక్కువ క్వాంటిటీ తోటయితే పట్టించాను. మొత్తానికి ఈ మసాలా పౌడర్ మొత్తం రెడీ చేసుకున్నాను. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.